నమస్తే. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సెక్యూరిటీని తీసేసింది. 2+2 గన్మెన్లు ఉండే, బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉండే. ఇప్పటికే బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసేసుకున్నది. 2+2 సెక్యూరిటీని కూడా తీసేసే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి దాదాపుగా. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్కరిదే కాదు, వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తున్నది దాదాపు ఒక 100 మంది పైన ఉన్నారు. వాళ్ళందరికీ సెక్యూరిటీని తగ్గిస్తున్నాం, కొందరికి పూర్తిగా తీసేస్తున్నాం, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నాం, అంటే తీసుకుంటున్నాం అని ప్రభుత్వం చెప్తుంది. కారణం ఏంటంటే మావోయిస్టులు పలానా నేతలపై కన్నేసిండ్రు, వీళ్ళకి ప్రమాదం ఉంది మావోయిస్టుల నుంచి అని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చింది. కొందరు మాజీ మంత్రులు ఉన్నారు, చాలామంది ఉన్నారు అట్లా. అయితే ఇప్పుడు మావోయిస్టుల ప్రాబల్యం కూడా తగ్గింది, ఆ ఉద్యమం కూడా లేదు కాబట్టి ఇంకా అవసరం లేదు కదా ఎందుకని ప్రభుత్వం చెప్తా ఉంది. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ చెప్తున్న వార్త. అయితే భిన్న వర్గాల నుంచి కూడా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పూర్తిగా ఖండిస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ ఖండించిండు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడు వీళ్ళంతా ఖండిస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఏం జరిగినా రేవంత్ రెడ్డిదే బాధ్యత, ప్రభుత్వానిదే బాధ్యత అని ఖరాఖండిగా బహిరంగంగా చెప్తున్నారు. అయితే డాక్టర్ విశారదన్ మహారాజ్ కూడా మనతోలి వెలుగుల రగన్న ఇంటర్వ్యూ చేసే క్రమంలో అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం చెప్పిండు. ఎస్ 100% ఆయన శత్రువు ఉంటే ఉండొచ్చు, ప్రత్యర్థి ఉంటే ఉండొచ్చు, ఆయన సిద్ధాంతాలు వేరే ఉంటే ఉండొచ్చు, నా సిద్ధాంతాలు వేరే ఉంటే ఉండొచ్చు, కానీ ఆయనకి ఏమైనా జరిగితే ఖచ్చితంగా కొట్లాడతాం ఈ విషయంలోనే ఆయన కూడా చాలా తీవ్రంగా ఖండించిండు. రేవంత్ రెడ్డికి హెచ్చరిక జారీ చేశాడు. ఇప్పుడు ఏంటంటే మందకృష్ణ మాదేవ్ కూడా బహిరంగ లేఖ రాసిండు రేవంత్ రెడ్డికి. ఈ సెక్యూరిటీ తొలగింపు అంశాన్ని బేస్ చేసుకొని చాలా సుదీర్ఘంగా రాసిండు లేఖ. మామూలుగా ఏం రాయాలో చాలా పెద్దగా రాసిండు. మద్దతు అంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిద్ధాంతాలు వేరే ఉండొచ్చు, మధుకృష్ణ వేరే ఉండొచ్చు, విభిన్నంగా ఉండొచ్చు, కానీ వర్గం మాదిగ వర్గానికి సంబంధించిన అతను కాబట్టి అందరూ ఏకతాటిపైకి వస్తున్నారు. కేవలం మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఏం ఖండించలేదు, చాలా వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఖండిస్తున్నారు. అయితే ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ కూడా ముఖ్యమంత్రి బహిరంగ లేఖ రాసిండు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఫౌండర్ ప్రెసిడెంటు, తేదీ వచ్చేసి 29/10/2026, స్థలం హైదరాబాదు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రాణాలు రక్షించే బాధ్యత ప్రభుత్వానిది. అయితే ఇప్పుడు ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది ఇంత రాదంతం అవుతుందంటే దానికి కూడా ఒక పెద్ద కారణం ఉంది. ఎందుకంటే గతంలో ఆయన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిండు, మావోయిస్టులను చంపిండనే ఆరోపణ ఉంది. అది వాస్తవానికి కాదు కానీ ఆరోపణ ఉంది, వాళ్ళని అరికట్టిండనే ఆరోపణ ఉంది. తర్వాత ఫ్యాక్షనిస్టు అనంతపూర్ అక్కడెక్కడో పనిచేసిండు, ఆ ఫ్యాక్షనిస్ట్ ప్రాంతాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిండు కాబట్టి ఆయనకి ఏ ముప్పు ఉండొచ్చు అనే ఆ భావనతోటే వీళ్ళంతా ప్రతిపక్ష నేత కేటీఆర్ వీళ్ళంతా మాట్లాడుతున్నారు. అదే అసలు కారణం. గౌరవ ముఖ్యమంత్రి మరియు హోంమంత్రి రేవంత్ రెడ్డి గారికి సామాజిక ఉద్యమ నమస్కారాలు. విషయం చాలా స్పీడ్గా చదివేస్తా, సుదీర్ఘంగా ఉంది విషయం. మాజీ ఐపీఎస్ అధికారి దళితుడైన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సెక్యూరిటీ తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరికాదు. ఆ నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తుంది. ఇటీవల 4 రోజుల క్రితం చట్ట విరుద్ధంగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి స్పష్టమైన కారణాలు చూపకుండా పోలీసు అధికారులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఫోన్ చేసి తన సెక్యూరిటీని తొలగిస్తున్నాం, బుల్లెట్ ప్రూఫ్ వాహనం తిరిగి ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది చాలా దారుణం అని చెప్తుంది ఎంఆర్పీఎస్. ప్రస్తుతం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నందుకే తమ ప్రభుత్వం ఇలాంటి దిగజారుడు చర్యకు పాల్పడుతుందని ఎంఆర్పిఎస్ బలంగా నమ్ముతుంది. అయితే ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకున్నది. ఇప్పుడు ప్రభుత్వం చెప్పేదానికి తేడా ఉంది, ఇది పొలిటికల్ టర్న్ తీసుకున్నది. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా తీవ్రంగా పోరాడుతున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ప్రెస్ మీట్లు పెట్టి చాలా బలంగా వినిపిస్తున్నాడు ఆయన వాణి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే లేదు, కాంగ్రెస్ ప్రభుత్వంపై కొట్లాడుతున్నందుకే కక్షపూరితంగా సెక్యూరిటీని తీసేస్తుంది అనేది బీఆర్ఎస్ వాళ్ళు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అదే చెప్తున్నారు. ఇది పొలిటికల్ టర్న్ తీసుకున్నది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 1995లో ఐపీఎస్ అధికారిగా ఉద్యోగం సాధించి 26 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం మన దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమై తెగించి పనిచేశారు. ఆయన పనిచేసిన కాలంలో దేశానికి మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎదురైన ఎన్నో సవాళ్లను ఎదుర్కోవడానికి చాకచక్యంగా వినూత్నమైన రీతిలో నియంత్రిస్తూ తనదైన పద్ధతిలో పనిచేయడం జరిగింది. ఈ క్రమంలో చట్ట వ్యతిరేక శక్తులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని టార్గెట్ చేసుకొని పలుమార్లు అతనిపై
హత్యాయత్నాలు జరిపిన విషయం ప్రభుత్వానికి తెలుసు. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనంతపురంలో ఎస్పీగా పనిచేసిన కాలంలో ఫ్యాక్షనిస్టులను ఉక్కుపాదంతో అంచివేశారు. 2003లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి తండ్రి అనారోగ్య బారిన పడినప్పుడు ఎలాగైనా తరలించుకోవడానికి అతను వస్తాడని భావించిన కొన్ని రాజ్యాంగ చట్ట వ్యతిరేక శక్తులు ప్రవీణ్ కుమార్ గారిపై హత్యాయత్నానికి ప్రయత్నించారని స్వయంగా ఆనాటి పోలీసు అధికారులే అధికారికంగా ధృవీకరించినట. అంతేకాకుండా కరీంనగర్ ఎస్పీగా పనిచేసిన కాలంలో కూడా ఆ ప్రాంతానికి చెందిన అసాంఘిక శక్తులు ఎస్పీ ఆఫీస్ పేల్చేసి ప్రవీణ్ కుమార్ గారిని అంతం చేయాలని కుట్ర పనినట్టుగా పోలీసు అధికారులే చెప్పారు. 2012 తర్వాత ప్రవీణ్ కుమార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెక్రటరీగా పనిచేసి వేలాది మందిని డాక్టర్లు, ఇంజనీర్లు, పైలట్లుగా తయారు చేయడమే కాకుండా వందలాది మందిని విదేశాలకు పంపి ఉన్నత విద్యను అందించేందుకు తీవ్రంగా కృషి చేశారు. 2019లో గురుకులాల సెక్రటరీగా ఉన్న సమయంలోనే కొన్ని అసాంఘిక శక్తులు దామోదర సంజీవ భవన్లో ఉన్న కార్యాలయం వద్ద రెక్కి నిర్వహించి ప్రవీణ్ కుమార్ను అంతమొందించే దుర్మార్గానికి ఒడగడితే పోలీసు అధికారులే దాన్ని ఛేదించి ప్రవీణ్ కుమార్ను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కానీ గురుకులాల్లో ఈయన సెక్రటరీగా ఉన్నప్పుడు నిజంగా అద్భుతంగా తీర్చిండబ్బా. అది ఏ మాటగా మాట ఒప్పుకోవాలి. చాలామందిని ఉన్నతంగా తీర్చిదిద్దిండు, 100% తీర్చిదిద్దిండు. అప్పుడున్నట్లు ఇప్పుడు లేవు గురుకులాలు. మీరు గమనించండి, చూడండి, మీకు తెలిసే ఉంటుంది. దాదాపు కూడా చాలా అద్భుతంగా పనిచేసాడు. అసలు గురుకులాలు అప్పుడు సీట్లు రావాలి, దొరకాలంటే అసలు ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఆ పోటీతత్వం ఉండదేమో, అంత స్థాయిలో ఉండే గురుకులాల్లో. ఇప్పుడు కొంచెం తగ్గినట్లే అనిపిస్తుంది ప్రవీణ్ కుమార్ పోయిన తర్వాత. కానీ అద్భుతంగా తీర్చిదిద్దిండు. అద్భుతమైన మెరికల్ లాంటి వాళ్ళని తయారు చేయించిండు. అదైతే వాస్తవం. అది ఒప్పుకోవాలి. నీ తప్పును తప్పనాలే, ఒప్పును ఒప్పనాలే, ఒప్పుకోవాలి. ఇలాంటి ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టే ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు ఎక్స్ కేటగిరీ సెక్యూరిటీని కల్పించింది. కేవలం ప్రవీణ్ కుమార్ గారికి మాత్రమే కాదు, ఆయన కుటుంబ సభ్యులకు కూడా ప్రాణహాని ఉందని నాటి ఇంటెలిజెన్స్ అధికార ప్రస్తుత హైదరాబాద్ సిపి గౌరవ సజ్జనార్ గారు నివేదికలు ఇవ్వడం జరిగింది. ప్రవీణ్ కుమార్ గారు తన 26 ఏళ్ల పోలీసు ఉద్యోగంలో భాగంగా ఆయన చేసిన సేవలను గుర్తించి రాష్ట్రపతి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ అవార్డు పోలీసు విభాగంలో అత్యున్నత శౌర్య పథకం కూడా ఇచ్చింది. ఈ శౌర్య పథకం అడగోలు ఎవరికంటే వాళ్ళకి రాదు. దేశంలో చాలా తక్కువ మందికి వస్తుంది, వేలల్లో ఉంటారు వాళ్ళు. ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేది కూడా కాదు. అది అంత అద్భుతమైనది అది. ఆ పథకం ఎంత త్యాగం చేస్తే, ఎంత ధైర్యంగా అసాంఘిక శక్తులకు ఎదురొడ్డి నిలిస్తే వస్తుంది ఆ పథకం. మామూలు పథకం ఏం కాదు అది. ప్రస్తుతం 30 సంవత్సరాల తన పోలీస్ జీవితం పూర్తి చేసుకున్న అనంతరం తన ప్రాణాలకు ముప్పు లేదంటూ అకారణంగా ఉద్దేశపూర్వకంగా సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించడం అంటే ఆయన ప్రాణాలను ప్రభుత్వమే ప్రమాదంలో పడేస్తుందని అర్థమవుతుంది. ఒకవేళ తమ ప్రభుత్వమే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ముందే తెలిసి ప్రవీణ్ కుమార్ లాంటి అధికారులు ప్రాణాలకు తెగించి పోరాడేవారు కాదు కదా. ఒకవేళ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సెక్యూరిటీని తొలగిస్తే భవిష్యత్తులో ఏ అధికారి కూడా చట్టం కోసం, దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండరు అనేది గుర్తించాలని ఎంఆర్పిఎస్ సుదీర్ఘంగా రాసుకొచ్చింది. ఇంకా ఉంది, ఎలాంటి హోదా లేకపోయినా, వారికి ఎలాంటి ప్రమాదం లేకపోయినప్పటికీ అనర్హులకు కాంగ్రెస్ ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తున్న విషయం సమాజానికి తెలుసు. దేశం కోసం ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన అధికారుల సెక్యూరిటీ తొలగించి చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడే వారికి సెక్యూరిటీ ఇవ్వడం సరైనదేనా అని ఎంఆర్పిఎస్ ప్రశ్నిస్తుంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది. ఆ హక్కు ప్రకారం ప్రవీణ్ కుమార్ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఉండి ప్రభుత్వం చేస్తున్న తప్పును ప్రశ్నిస్తున్నారు. ఆ కారణంగానే సెక్యూరిటీని తొలగించాలని చూడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమైన చర్య. రాజకీయ నాయకులకు ఇచ్చే సెక్యూరిటీ మరియు ప్రాణాలను లెక్క చేయకుండా దేశ రక్షణ కోసం, రాజ్యాంగ రక్షణ కోసం కుటుంబాలను వదిలేసి పోరాడి అవార్డులు పొందిన అధికారులకు ఇచ్చే రక్షణ లేదా సెక్యూరిటీ ఒక్కటి ఎలా అవుతుందని ఎంఆర్పిఎస్ ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రవీణ్ కుమార్ గారు ఎస్సీ మాదిగ కులంలో పుట్టి ఉన్నత చదువులు చదివి ఐపీఎస్ ఉద్యోగం సాధించి 26 ఏండ్ల దేశ సేవ చేయడం తప్ప, రాజకీయాల్లో చేరి ప్రభుత్వాలను ప్రశ్నించడం తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే సమాధానం చెప్పాలని చెప్తారు. ఇక డిమాండ్స్ ఏంటంటే ప్రభుత్వం డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారి సెక్యూరిటీ మరియు బుల్లెట్ ప్రూఫ్ వాహనం తొలగించే నిర్ణయాన్ని విరమించుకోవాలని ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ప్రభుత్వ సెక్యూరిటీని తొలగిస్తే ప్రవీణ్ కుమార్ ప్రాణానికి మరియు కుటుంబ సభ్యుల ప్రాణాలకు హాని ఉందని ఎంఆర్పిఎస్ గుర్తు చేస్తుంది. ప్రవీణ్ కుమార్ గారికి లేదా కుటుంబ సభ్యులకి ఏ హాని జరిగినా ముఖ్యమంత్రిగా తమరు మరియు తమ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఎంఆర్పిఎస్ హెచ్చరిస్తుంది. రాజకీయ కుట్రలో భాగంగా ప్రవీణ్ కుమార్ సెక్యూరిటీని తొలగిస్తే
ఎంఆర్పిఎస్ సహించే ప్రసక్తే లేదని తెలుపుతున్నాం. సామాజిక ఉద్యమ నమస్కారాలతో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులని సుదీర్ఘంగా ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసిండ్రు. ఎవరు? మందకృష్ణ మాదిగ. ఆయన చాలా అంశాలు ప్రస్తావించిండు. పోలీసు ఉన్నతాధికారులే గతంలో చెప్పిండ్రు ఆయనకు ప్రాణహాని ఉంది, మీరు ఎట్లా అంత ఈజీగా తొలగిస్తారు అనేది ఆయన ప్రశ్న. మాదిగ సామాజిక వర్గంలో పుట్టి అద్భుతమైన చదువులు చదివి 26 ఏళ్ల పాటు దేశం కోసం రాష్ట్రం కోసం పనిచేసిన వ్యక్తిని ఎట్లా సెక్యూరిటీ తొలగిస్తారు అనేది ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఉంటుంది, ప్రాణాన్ని ఉంటే ఉండొచ్చు మరి, ఎందుకంటే ఆయన ఫ్యాక్షనిస్ట్ల అనంతపూర్లో పనిచేసిండు ఎస్పీగా, ఏదో పరిటాల అంశం అది ఇది వస్తూనే ఉంటాయి అవి. తర్వాత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిండు అనేది ఏమో ఎక్కడి నుంచో వస్తుందో తెలియదు కదా ప్రమాదం. మరి మొత్తం తొలగించడం కూడా పద్ధతి కాదు కదా. సరే 1+1 ఓ బుల్లెట్ ప్రూఫ్ తగ్గిస్తావు, ఇద్దరిని తగ్గించు. 2+2 ఉంది, 1+1 పెడితే పెట్టు, బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా పెట్టాలి. కానీ పూర్తిగానే తగ్గిస్తా అంటే ఏమో మరి రేవంత్ రెడ్డిది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈయన చాలా ఫ్రంట్ లైన్లో ఉండి మాట్లాడుతున్నాడు, చాలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నాడు. అందుకే నా సెక్యూరిటీ తగ్గిస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నారు. కానీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చాలామంది ఖండిస్తున్నారు, లేఖలు విడుదల చేస్తున్నారు, వాళ్ళు మాటలతో కూడా ఖండిస్తున్నారు. మరి ప్రభుత్వం ఏమైనా వెనక్కి తీసుకుంటుందా, తీసుకోదా? ఒకవేళ తీసుకోకపోతే ఆయనకి ఏమైనా జరిగితే రేవంత్ రెడ్డిదే బాధ్యత వహించాలని వాళ్ళు ఖరాఖండిగా చెప్తున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.